తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి జేఏసీ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు అరెస్టు చేసి పోలీసులు పిఎస్లకు తరలించారు. తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి జేఏసీ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసులు పిఎస్లకు తరలించారు. ఇక తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి జేఏసీ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసులు పిఎస్లకు తరలించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. చలో సెక్రటేరియట్ ఇచ్చారు. దీనిలో భాగంగా నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి చలో సెక్రటేరియట్ పిలుపుకు రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఎం, అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సరూర్ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. అప్పుడు యూత్ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యూత్ డిక్లరేషన్లో భాగంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పడంతో పాటు నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకారము ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ కల్పన జరుగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలి. అదేవిధంగా మెగా డిఎస్సీని వాయిదా వేయాలి. గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలను, పోస్టుల సంఖ్యను పెంచి నిర్వహించాలి. ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావుతో నిరుద్యోగులు భేటీ అయ్యారు. దీనికి బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా సిపిఎం పార్టీ ఆఫీస్కి వెళ్లి మాట్లాడారు. సిపిఎం పార్టీతో పాటు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ లాంటి సిపిఎం అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో నిన్న రాత్రి నుంచే పోలీసులు ఎక్కడికక్కడ నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు బీఆర్ఎస్వి, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు సంబంధించిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సెక్రటేరియట్ ముట్టడి విజయవంతం కాకుండా పోలీసులు విజయవంతమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సెక్రటేరియట్ ముట్టడికి సెక్రటేరియట్ వద్దకు జేఏసీ నాయకులు కావచ్చు, నిరుద్యోగ జేఏసీ నాయకులు కావచ్చు, అదేవిధంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచే పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశాలతో పాటు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగానే మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో పలు చోట్ల పోస్టర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. కానీ తెలంగాణలో
అధికారంలో ఉండి మాత్రం రాజ్యాంగానికి నిబంధనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందనేది సారాంశం వచ్చే విధంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు ఉన్నాయి కాబట్టి మరోవైపు నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్కు ముట్టడికి పిలుపునిచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగానైనా భగ్నం చేయాలని పోలీసులు ముందస్తుగానే అరెస్టులు చేయడంతో సెక్రటేరియట్ ముందుకు ఇక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం సెక్రటేరియట్ ఈ సౌత్ ఈస్ట్ గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడకు నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి యువజన విభాగాలకు సంబంధించిన నాయకులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు ఏ విధమైన హామీలు ఇచ్చింది, ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ యువ వికాసం పేరుతో అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పటివరకు రాజీవ్ యువ వికాసాన్ని అమలు చేయడం లేదంటూ కూడా నిరుద్యోగ జేఏసీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇచ్చినటువంటి హామీలు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్, ప్రధానంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ మేరకు ప్రతి సంవత్సరం పోస్టులు భర్తీ చేయాలి. కానీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఏ తేదీల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోవడం లేదు. కాబట్టి వీటన్నింటినీ అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్న డిమాండ్తో ఈరోజు నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చింది. నిన్న సాయంత్రమే అశోక్ నగర్ వద్ద పలువురు జేఏసీ నాయకులు కావచ్చు, నిరుద్యోగ నాయకులను కావచ్చు, నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విద్యార్థి జేఏసీ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్పీ నాయకులు, వామపక్ష విద్యార్థి నాయకులు, యువజన నాయకులను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు చలో సెక్రటేరియట్కు పెద్ద ఎత్తున విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు రాకుండా పోలీసులు సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్. చెప్పండి. అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది, దగా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నోటిఫికేషన్ చేయాలి. అమలు చేయలేదు.